రవ్వ దోశ చాలామంది ఫేవరెట్ కదండి. దోశ అంతా చిల్లులతో అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ క్రిస్పీగా భలే ఉంటుంది. కొబ్బరి చట్నీతో తింటుంటే చాలామంది ఈ టేస్ట్ ఇష్టపడతారు. అలాంటి దోశని ఈరోజు వీడియోలో చూడబోతున్నాము. చాలా సింపుల్గా 15 నిమిషాలు ఇన్స్టెంట్ రవ్వ దోశ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా. చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. ఎలా చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఈక్వల్ రేషియో అనమాట. ఏ కప్పుతో అయినా తీసుకోండి, 2 సమానంగా. 2 స్పూన్లు అంటే 1/2 కప్పు గోధుమ పిండి, తగినంత ఉప్పు. 1 పెద్ద టేబుల్ స్పూన్తో నేను పెరుగు వేస్తున్నాను ఈ క్వాంటిటీకి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పెరుగు వేసుకోండి. పెరుగు కొంచెం ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదండి, ఎగ్జాక్ట్గా వేయాల్సిన పని లేదు. 2-3 స్పూన్లు వేసుకోవచ్చు అనమాట. తగినంత వాటర్ వేస్తూ ఉండలు లేకుండా ఈజీగా బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్ ఉంటే ఈజీ, గరిటెతోనైనా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. చాలా సులభం అండి. పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే ఈవినింగ్ ఒకవేళ మన ఇంట్లో దోసపిండి లేకుంటే దోశ వేసి మనం పెట్టారనుకోండి, ఈజీగా వేసేయచ్చు. అప్పటికప్పుడు మనం కూడా మార్నింగ్ ప్లాన్ లేకుండా ఉన్నప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా కలిపేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచి తీసేసానండి. మూత తీసేసాను, నానిపోయిందనమాట. కాస్త సెట్ అవుతుంది. 5 నిమిషాలు ఉన్నా సరిపోతుంది. నేనైతే 10 నిమిషాలు పెట్టాను. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాల పొడి. హోటల్లో అయితే మిరియాలు వేస్తారండి, నేనైతే మిరియాల పొడి వేస్తున్నాను. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ పచ్చిమిరపకాయల ముక్కలు, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, జీలకర్ర, మిరియాల పొడి, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ బొంబాయి రవ్వ ఎక్కువ వాటర్ పీలుస్తుందని వంటలు చేసే వాళ్ళకి అందరికీ తెలుసు కదండి. బాగా నానిపోయిందంటే బాగా దగ్గరికి అయిపోతుంది, మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. నానినప్పుడు అంత పల్చగా కలిపాం కదా, మళ్ళీ థిక్ అయిపోయింది అనమాట. ఈ దోశకి పల్చగా ఉండాలి, చూస్తున్నారు కదా, నీళ్ళగా ఉండాలన్నమాట. అలా కలుపుకోవాలి. నేను నీళ్లు పోసాక మళ్ళీ ఉప్పు తక్కువైందని చెక్ చేసి మళ్ళీ ఉప్పు యాడ్ చేశానండి. ఇంకా వేరే ఏం అవసరం లేదు, సోడా పొడి అలాంటివి ఏం అవసరం లేదండి. నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు వేసాను. సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చాలామంది ఇందులోనే వేస్తారు, మీకు ఎలా ఇష్టం ఉంటే అలా. నేనైతే ఉల్లిపాయలు సపరేట్గా కట్ చేసుకున్నాను. పెన్నం వేడెక్కాక, ఒకవేళ చపాతీలు కాల్చిన పెన్నం అలా ఉందనుకోండి, ఇలా నూనె వేసి ఒకసారి ఉల్లిపాయతో రుద్దేసేయండి. మనం దోశ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా లేయడానికి అనమాట. ఒకవేళ మీది కొత్త నాన్ స్టిక్ ప్యాన్ అనుకోండి, ఆ సీజనింగ్ అవసరం లేదు. ఆల్రెడీ మనం 2-3 సార్లు వాడేసి అప్పటికప్పుడు దోశ వేసాక లేయకపోతే ఇది నీళ్ళగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా అలా చెప్పాను. పెన్నం బాగా వేడెక్కాక హీట్ అడ్జస్ట్మెంట్ కోసం కొద్దిగా నీళ్లు చిలకరించి క్లాత్తో తుడిచేయండి. ఇప్పుడు పెన్నం దోశ పోయడానికి రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. హైలోనే ఉందండి, ఇప్పుడైతే దోశ పెన్నం మంట హైలోనే ఉంది. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పల్చటి మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా రవ్వది మిశ్రమము, అది ఒకసారి బాగా కలిపి నీళ్ళగా ఉండే భాగాన్ని పైన వేస్తూ రావాలి. ఇలా చిల్లులుగా వచ్చేస్తుంది అనమాట. పల్చటి లేరు బాగా వేసినప్పుడల్లా, దోశ వేసినప్పుడల్లా కలిపి వేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, కొద్దిగా వేసిన కొద్దిసేపటికి కొద్దిగా ఆయిల్ వేసి మీడియం మంట మీద బాగా ఎర్రగా అయ్యేంత వరకు మనం ఉంచుకోవాలండి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇది చక్కగా కాలితే తప్ప దోశ తీయడానికి రాదు. పల్చగా వేసాం కదా, పేపర్ లాగా ఉంటుందండి, భలే ఉంటుంది. టేస్ట్ క్రిస్పీగా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. 10 నిమిషాలే కదా మన నాన్న ఇచ్చింది, అంతే. అన్నీ రెడీగా తరిగి పెట్టుకున్నామంటే కలిపి వేసేయటమే. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను చూడండి. ఉల్లిపాయలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. డైరెక్ట్ పిండిలో వేసి కలిపితే ఒక రకమైన చివరి దోశకు వచ్చేసరికి స్మెల్ ఎక్కువ నానిపోయి స్మెల్ వస్తుందని నేను ఉల్లిపాయలు ఇలా వేస్తున్నాను. వేగాక కూడా బాగా కాలి ఉంటాయి కాబట్టి, నూనెలో ఉడుకుతాయి కాబట్టి తినేటప్పుడు భలే రుచిగా ఉంటాయి. అందుకనే పెన్నం పైన వేస్తున్నాను నేను. మీకు ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ పిండిలో కలిపేసుకోండి, వేస్తామనే ముందుగా. ఇప్పుడు చూసారు కదా, నీళ్ళగా ఉండే భాగాన్ని కలుపుతూ వేసేసాను. మళ్ళీ ఆయిల్ వేస్తున్నాను. మంట తగ్గించుకోవాలి, మీడియం మంట పెట్టుకోవాలి. దోశ బాగా రావాలంటే కొలతలు ఫాలో కావాలి. వేసినప్పుడల్లా దోశ పిండి కలుపుతూ వేయాలి. చక్కగా ఎర్రగా కాలి చూస్తున్నారు కదా,
ఫస్ట్ హైలో వేసి తర్వాత మీడియంలో ఒక 2-3 నిమిషాలు ఉంటే చక్కగా కాలిపోతుందండి. నాది పెన్నం అంచు ఉంది కాబట్టి ఇలా తీయాల్సి వస్తుంది. మీకు ప్లెయిన్ దోస పెన్నాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏం రాదు. చూస్తున్నారు కదా, చక్కగా ఒక్కసారి అంచులో లేపేస్తే అదెంతకదే వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. చాలా సులభం అండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు వేశారంటే చక్కగా చిల్లులతో ఇలా క్రిస్పీగా క్రంచిగా దోశ చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది. పుట్నాల పప్పు కొబ్బరి చట్నీతో తప్పకుండా ట్రై చేయండి. హోటల్లోకి వెళ్ళి అంతంత రేట్లు పెట్టి మనం శుభ్రంగా లేకుండా ఉంటుంది. మనం హైజీనిక్గా ఇంట్లోనే ఈజీగా ఇట్లా 15 నిమిషాల్లో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ డిన్నర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు మరీ ముఖ్యంగా పిండి రుబ్బనప్పుడు మన ఇంట్లో ఏ పిండి అవైలబుల్ లేనప్పుడు ఇలాంటి ఇన్స్టంట్ దోశలు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. నేను చెప్పిన టిప్స్తో ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా బాగా వస్తాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.